ఈ టాప్ డౌన్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి స్ట్రక్చరు, తర్వాత మార్కెట్ ట్రెండు, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా తెలుస్తుంది. చూడండి, ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది, కింద సపోర్ట్ చూపిస్తా చూపిస్తుంది. దీని ద్వారా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా తెలుస్తుంది. సపోర్ట్ ఇది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుస్తుంది. తర్వాత ఆర్డర్ బ్లాక్స్ అనేది ఎక్కడున్నాయి అవి కూడా తెలుస్తాయి. ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అది తెలుస్తాయి. హై లిక్విడిటీ ఎక్కడుంది చూడండి, ఇదంతా లిక్విడిటీని. హై లిక్విడిటీ ఎక్కడుందో అది కూడా తెలుస్తుంది. తర్వాత బ్రేక్అవుట్స్ అనేది ఎక్కడెక్కడ జరుగుతాయి చూడండి. ఈ జోన్ని బ్రేక్ చేస్తానంటే మార్కెట్ అప్ సైడ్, ఈ జోన్ని బ్రేక్ చేస్తానంటే మార్కెట్ డౌన్ సైడ్. 4 అవర్ క్యాండిల్స్ నుంచి 1 అవర్ క్యాండిల్స్లోకి వచ్చినాము. 1 అవర్ క్యాండిల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవాలంటే మార్కెట్ అనేది కిందికి వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి పోతే డౌన్ సైడ్, తర్వాత ఈడే కన్సల్టేషన్ అయ్యి సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. 1 అవర్లోనే అయిపోదు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇంకా లోవర్ టైం ఫ్రేమ్ అనేది అవసరం. ఇప్పుడు 15 మినిట్లోకి వచ్చినాం. 15 మినిట్లో చూడండి, ఆల్రెడీ ఈ హైని బ్రేక్ చేసింది, ఇక్కడ బయర్స్ ఇన్వైట్ చేసింది, మళ్ళీ మార్కెట్ డౌన్ వచ్చింది, మళ్ళీ స్ట్రాంగ్గా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ బయర్స్ ఇన్వైట్ చేసింది, మార్కెట్ డౌన్ వచ్చింది. ఇట్లా చూడండి, సెల్ సైడ్ తీసుకునేసినారు. సో ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే లిక్విడిటీ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ బై చేశారు మార్కెట్కి, ఇక్కడ బై చేశారు మార్కెట్ని, ఇక్కడ మొత్తం ఇక్కడంతా బై చేశారు. సో స్టాప్ లాస్ అనేది దీని మీద ఉంది, దీనిలో ఉంది, ఇక్కడ పెట్టుకున్నారు కింద. దీన్ని లిక్విడిటీ అంటారు. సో మనకి ఇప్పుడు చూడండి, టాప్ డౌన్ అనాలిసిస్లో లోయర్ టైం ఫ్రేమ్ లెక్స్ వచ్చేకే మనకి లిక్విడిటీ ఎక్కడ ఉంది, తర్వాత ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి మార్కెట్ ఎట్లయినా అప్పర్ డైరెక్షన్లో ఉంది, అండ్ ఆల్సో కింద లిక్విడిటీని ఫామ్ చేసుకుంటా ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ లిక్విడిటీని ఎప్పుడైతే హంట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకొని టార్గెట్ అనేది ఈ హై వరకు పెట్టుకోవచ్చు. తర్వాత ఈ హైని బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేసి ఒకవేళ మళ్ళీ రివర్సల్ అయిందనుకో అప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ రివర్సల్ కాకోకుండా ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఇదాంచి బై సైడ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏమర్థమైంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి హయ్యర్ టైం ఫ్రేమ్లో బయింగ్ సైడ్ ఉంది మూమెంట్, ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి మనం లిక్విడిటీని ఇక్కడ గ్రాప్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం. సో టార్గెట్ ఎందుకంటే ఇంత పైన పెడుతుండేది, ఇక్కడ లిక్విడిటీ ఉంది, సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టింటారు, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టింటారు. అందుకని టార్గెట్ అనేది కొంచెం పైన ఇచ్చిన.
సో హయ్యర్ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్ అని తెలుసుకున్నాము. తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో లిక్విడిటీ ఇక్కడ ఉందని తెలుసుకున్నాము. సో మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఈ లిక్విడిటీని గ్రాప్ చేయాలనుకున్నాము, గ్రాప్ చేసింది. సో 7 ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ అనేది దీని పైన పెట్టుకోవాలనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి, స్టాప్ లాస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాని గురించి హంట్ చేయడానికి మార్కెట్ పోతుంది అనుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకోటి ఏమనుకున్నాం, ఈ రెసిస్టెన్స్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ అయిందనుకో, మనం మళ్ళీ అప్ సైడ్ అనేది తీసుకోవచ్చు. లేదు కన్సల్టేషన్ కాకోకుండా బయర్స్ని మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ఇస్తుందనుకో, అప్పుడు ఈ క్యాండిల్ ఈ సపోర్ట్ లైన్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసి కిందికి వస్తే అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది రీట్రేస్ అయింది. రీట్రేస్ అయ్యి స్ట్రాంగ్గా బయర్స్ అనే వాళ్ళు వచ్చారు, దాని వెంటనే సెల్లర్స్ వచ్చారు, కానీ దాన్ని కూడా క్లోజ్ చేస్తూ బయర్స్ ఎంట్రీ ఇచ్చినారు. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ సినారియోలో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. సో మనం ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ అనేది స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లో మూమెంట్ పైకి ఇచ్చి తర్వాత రీట్రేస్ అవ్వుకుంటూ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తారంటే ఊరికే సింగిల్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది దీనిపైన లిక్విడిటీ ఉంది కాబట్టి, ఇక్కడ అంతా లిక్విడిటీ ఉంది కాబట్టి ఇక్కడ పెడతారు టార్గెట్, స్టాప్ లాస్ దీని కింద పెట్టేస్తారు. అలా సింగిల్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా రిస్క్. టైం ఫ్రేమ్లో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. హైయర్ టైంలో చూడండి, మార్కెట్ అనేది ఇటాంచి అప్వర్డ్ అనేది మూమెంట్ ఇచ్చింది. సో ఇటు నుంచి ఇటు ఫిబొనాచి డ్రా చేస్తే 60% అనేది 7 ఉంది. సో మార్కెట్ అనేది 7 దాకా రావచ్చు, 7 దాకా రావచ్చు. యాక్చువల్గా ఫిబొనాచిలో 50% అనేది 50%ని టచ్ చేయడం అనేది ఇది చాలా రేర్ జరుగుతుంది. చాలా టైంలో 50 దాటి 60% దగ్గరికే వస్తుంది మార్కెట్. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని 4 అవర్ చార్ట్ చూద్దాం. 4 అవర్ చార్ట్లో ఎట్లా చూడండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ ఉంది. సో మార్కెట్ మనలో దాని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సేల్ సైడ్ ఎంట్రీ తీసుకొని టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టుకోవచ్చు. ఇది టాప్ డౌన్ అనాలిసిస్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. కోసరానికే ఈ టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా టాప్ డౌన్ అనాలిసిస్ చేసిన తర్వాత యాడైతే లాంగ్ ట్రెండ్ యాడైతే అప్ ట్రెండ్లో ఉందని కన్ఫర్మేషన్ చేసుకున్న మార్కెటే డౌన్ ట్రెండ్కి కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు, హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మార్కెట్ అనేది స్ట్రక్చరల్గా డౌన్ ట్రెండ్లో ఉంది, లిక్విడిటీకి హయ్యర్ టైంలో ఇక్కడ ఉంది.